ఫ్రెండ్స్, ఆలుగడ్డ బజ్జీ పోతే పకోడీ చేస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇంకా పకోడీకి మిక్సీ ఇది ఉల్లిపాయ, ఇది పచ్చిమిర్చి కట్ చేసాము. ఇంకో ఆలుగడ్డలు పిండి కలిపాము, పిండిలో ఆలుగడ్డ వేసాము. అది చూడండి, బజ్జీలు ఉడుకుతున్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు పిండి కలిపేదాం కదా, దీంట్లో ఆలుగడ్డ కూడా పలసాగా వేసాము. ఆలుగడ్డ అంటే హోటల్లో కలిపి మాకు రాదు కదా, అందుకే మేము చూపిస్తామండి. బజ్జీ స్టేషన్ అయిన తర్వాత ఎట్లా ఉన్నాయో టేస్ట్ కూడా చూసి చెప్తాము. ఇక పిండి కొంచెం పలసాగా ఉంది. ఈ పచ్చిమిరకాయలు ఉల్లిగడ్డలు కోసారు, కోసం ఆడబెట్టాము. బజ్జీలు తీస్తున్నాం. ఇక కాకుండా బజ్జీ చేసే గంట కాదు, వస్తువులాంటి గంట తీసేదానికి. ఇంకా ఫ్రెండ్స్, చూసారు ఫ్రెండ్స్, ఇద్దరు ఎట్లా వేస్తారు చూడండి. ఆలుగడ్డ బజ్జీ వస్తుంది. ఇప్పుడు దానికి మళ్ళా పకోడీకి పిండి కలుపుతాము. చూడండి, పకోడీ కూడా నాలుగు 5 వేసాను ఫ్రెండ్స్. 6 7 8 9 10. ఇప్పుడు పిండి పకోడీ కలుపుతాను చూడండి ఫ్రెండ్స్. పకోడీకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసాం పోతాయి. ఇప్పుడు నేను ఖర్చుపోయాయి ఆలుగడ్డ విడిదీస్తున్నారు చూడండి. ఫ్రెండ్స్, శనగపిండి దాంట్లో మిక్సీలో దీన్ని పకోడీ కలుపుతున్నాం ఫ్రెండ్స్. సాల్ట్ వేస్తున్నారు. ఇప్పుడు పిండి కలుపుతున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నీటి పోసారు. పకోడీకి బజ్జీలు కూడా, ఆలుగడ్డ బజ్జీలు కూడా అయిపోయాయి. ఇలా ఆలుగడ్డ బజ్జీలు విడిపిస్తున్నాను. పిండి పోస్తున్నారు, శనగపిండి. దాంట్లో కొంచెం వాటర్ ఎక్కువైనట్టుంది, అందుకని పిండి కలుపుతున్నారు ఫ్రెండ్స్. మేము ఇట్లా చేస్తాం, మీకు కాకుంటే వాటర్లో చేసి వేరు కదా. వాటర్లో వేరు, ఇంట్లో వేరు కదా. కాకుంటే ఇది ఎందుకంటే ఫ్రెండ్స్, ఇప్పుడు చేసుకోవడం వర్షం పడితే, వర్షాకాలం వర్షం పడి ఫుల్గా ఉదయం నుంచి ఒకటే వర్షం, అందుకని సాయంత్రం వేడిగా తిన్నామని ఆలుగడ్డ బజ్జీలు పకోడీ చేస్తాం ఫ్రెండ్స్. పోతే
కోటింగ్గా వేయాలి. ఇదిగో ఆలుగడ్డ బజ్జీలు అయిపోయి వచ్చాయి. తీసేస్తున్నాం ఫ్రెండ్స్. కొన్ని కలర్ ఉందా ఫ్రెండ్స్, కొన్ని ఏమో పచ్చగానే, కొన్ని ఏమో రెడ్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకు అర్థం కాలేదు నాకు. ఇది తర్వాత ఫ్రెండ్స్, ఎందుకు అట్లా ఉన్నాయా. పోతే ఇప్పుడు పకోడీ చేస్తాను ఫ్రెండ్స్. అందుగా అది బాండ్ చిన్నది ఫ్రెండ్స్, ఇది చిన్న బాండ్ అయింది. కొంచెం పడుతుంది, ఎక్కువ పట్టదు. టేస్ట్ మటుకుగా తిరగలేదు ఫ్రెండ్స్. టేస్ట్ మటుకు సూపర్గా ఉంటుంది. టేస్ట్ చూని కూడా అవసరంలా, ఎందుకంటే ఇంతకుముందు చూసే కదా. టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది. చూసాం కదా ఎట్లా పకోడీ చేస్తుందో. సింపులే కదా పకోడీ, అందరూ చేసుకుంటారు. కాకుండా ఇప్పుడు మేము వర్షం పడుతుంది చేసుకుంటున్నాము, అందుకని ఈ వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ బజ్జీలను తీసేస్తున్నాం, వేరే ప్లేట్లో వేస్తున్నాం. పక్కన నాకు పెరల్సే కదా, అందుకని ఆలుగడ్డ బజ్జీ తినకూడదు. అది తినచ్చు కానీ భయం, అదే శనగపిండి దాంట్లో ఎక్కువ. నేను కొంచెం టేస్ట్ చూద్దాం అంతే. ఫ్రెండ్స్ పకోడీ అవి ఫ్రెండ్స్, కూల్ చూడండి ఎట్లా దానిలో ఉన్నాయి కదా, బైక్ మీద బండి మీద. అదిగో అవి మొత్తం కూల్ తీసి లోపల వేయాలి. సాయంత్రం వెళ్ళి కోలగాలి మేము ఫ్రెండ్స్. పకోడీ అయిపోయింది. అందుకే బజ్జీ కూడా దాన్ని మంచి చేసినామా. అదే తింటుంది ఫ్రెండ్స్. టేస్ట్ మామూలుగా ఉండదు, సూపర్గా ఉంటుంది. పకోడీ పొడి కొంచెం కావాలి. వర్షం పడే ఫ్రెండ్స్, చల్లగా ఉంది వాతావరణం, అందుకని వేడివేడిగా బజ్జీలు మనం చేస్తున్నాం. పకోడీ అయిపోయింది. పకోడీ తిరగలేదు ఫ్రెండ్స్, సూపర్గా ఉండదు. టేస్ట్ చెప్పను కూడా అవసరం. అదిగా ఫ్రెండ్స్, కాకుండా జల్లిగంట తీయాలి. మనం జల్లిగంట పెట్టకుండా ఈ గంట పెట్టారు. టేస్ట్ మటుకు మన ఇంట్లో చేసుకున్న ఫ్రెండ్స్ పకోడీ చాలా టేస్ట్ ఉంటుంది. తప్పని అవసరం లేదు, ఇంట్లో చేసుకున్న పకోడీ మటుకు చాలా బాగుంటుంది. మీ అందరికి తెలుసు కదా, ఇంట్లో చేసుకున్న పకోడీ చాలా బాగుంటుందని. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక వాయి అయిపోయింది ఫ్రెండ్స్ పకోడీ. సెకండ్ వాయి వేస్తాను ఫ్రెండ్స్. అదే చిన్నది కాబట్టి బాండి తక్కువ పడుతుంది, లేకపోతే పెద్ద బండి అయితే ఒక వాయికి అయిపోయేది పకోడీ. ఇంట్లో మనం ఎంతమంది మేము ప్రజెంట్గా తక్కువ కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, ఇక చూడండి పకోడీ టేస్ట్ చెప్తా. ఇది పకోడీ తీసుకుంటున్నా. ఇక పకోడీ ఫ్రెండ్స్, పకోడీ తీసుకున్నా, తింటున్నా.
ఫ్రెండ్స్ టేస్ట్ మాకు చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్.